ఓకే గైస్ ఇప్పుడు మొత్తం ఒడిషా ట్రిప్ బడ్జెట్ ఎంతుందో చూద్దాం. ఫస్ట్ మనం విశాఖపట్నం టు కుడద రోడ్ వచ్చాం. ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కుడద రోడ్ ఎలాగుంది, నైట్ స్టే చేయొచ్చా, ఏసీ లౌంజెస్ అసలు ఎలాగుందని ఆ వీడియోలో చూడండి. ట్రైన్ సిట్టింగ్ కాబట్టి 200 అయ్యింది. నాకు తెలిసి స్లీపర్ ఒక 350 అలా ఉంటుంది. 350 ఉంటుంది. 7 అవర్స్ ప్రయాణం. ఒకవేళ మీరు 7 అవర్సే కదా అని జనరల్ వచ్చేస్తే వచ్చేయండి, లేకపోతే స్లీపర్ ఎక్కియచ్చు. నెక్స్ట్ కుడద రోడ్ నుంచి పూరికి వెళ్ళాం. చెప్పిన దాంట్లో చెప్పినట్టే గంట ప్రయాణం ఒక 80 రూపాయలు 100 రూపాయలు అనుకున్నప్పుడు జనరల్ టికెట్ తీసుకొని అక్కడక్కడ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పూరి టు జగన్నాథ్ టెంపుల్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. పూరి టు జగన్నాథ్ ఒకవేళ మీకు అవ్వలేదంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోండి. పూరి స్టేషన్ చాలా ఉంటాయి ఆటోలో, నడుచుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గానే పూరి నుంచి జగన్నాథ్ టెంపుల్కి. జగన్నాథ్ నుంచి మళ్ళీ పూరి బస్ స్టాపే చాలా కష్టం. ఆటో బుక్ చేసుకొని చాలా దూరం దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్ట్రైట్ లేన్ వల్ల చాలా దూరంలో ఉంటుంది. ఆటో అయినా ర్యాపిడో అయినా బుక్ చేసుకుని వెళ్ళిపోండి, ర్యాపిడో ఉంటాయి. చెక్ చేయండి ఒకసారి, ర్యాపిడో లేకపోతే ఆటో అక్కడి నుంచి ఫ్యామిలీతో వెళ్ళారనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోండి అక్కడి నుంచి బస్ స్టాప్ వరకు, ఒకవేళ కోనార్కి వెళ్దాం అనుకుంటే. నెక్స్ట్ టైం వచ్చి పూరి టు కోనార్క్ బస్సు గంటకు ఒకటి ఉంటుంది. 2 అవర్స్ ప్రయాణం, ఒక 100 కిలోమీటర్లు అంతా ఉంటుంది. ఎక్కువసేపు వెళ్ళాలి. డైరెక్ట్ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. చాలా బస్సులు ఉంటాయి, కానీ ఏంటి గవర్నమెంట్ బస్సెస్ లేవు. వాళ్ళ సపరేట్ బస్సెస్ ఉంటాయి. 60 అంటాడు, ఒకటి 70 అంటాడు, ఒకటి 90 అంటాడు. చూడండి, ముందు రేట్ అడిగి ఎక్కండి. ఇది ప్రిన్సిపల్ రూల్, అది దేనికైనా అదే ఉంటుంది. పూరి నుంచి కోనార్కి. నెక్స్ట్ కోనార్క్ నుంచి జస్ట్ లోపల నడుచుకుని ఆ కోనార్క్ వీడియోలో చూపించాను చూడండి. జస్ట్ స్టార్టింగ్ మార్కెట్ ఉంటుంది, మార్కెట్ లోపల నుంచి వెళ్ళండి. అది ఆన్లైన్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ అక్కడికి వెళ్ళి వాళ్ళదే చేసిన అయిపోద్ది. అక్కడ లైన్ ఉంటుంది. ఆన్లైన్ అయితే హ్యాపీగా అయిపోద్ది. 30 రూపాయల టికెట్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కోనార్క్కి. నెక్స్ట్ కోనార్క్ నుంచి భువనేశ్వరం. బస్సులు చాలా రకాలు ఉంటాయి. ఏసీ బస్సులు ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. నేను ఎక్కింది మామూలు బస్సు, నాకు 100 అయ్యింది అంతే. 100 120 అయ్యింది. మీరు వెళ్తే ఏసీ, ఒకవేళ మీ ఫ్యామిలీ ఉంటే ఏసీ బస్ మీద వెళ్ళిపోండి. వెళ్తే తేడా ఉండదు, 200 లోపల ఉంటుంది ఏసీ బస్ కూడా భువనేశ్వర్ వరకు. అలా వెళ్ళిపోండి. పర్లేదు, మనకి ఏం పర్లేదన్నా ఈ ఉంటే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, నార్మల్ ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఏదైనా రేట్ అంత తేడా ఏం లేదు, మనలా కాదు. ప్రైవేట్ బస్ మొత్తం లాగేసుకోవడం అలా కాదు, పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ భువనేశ్వర్ బస్ స్టాప్ నుంచి లింగరాజ్ టెంపుల్. భువనేశ్వర్ ఆడికే భువనేశ్వర్ వెళ్తున్నారా, ఆ బస్సోడు చెప్పేస్తే ఆ బస్సోడే లింగరాజ్ టెంపుల్ దగ్గర దింపేస్తాడు. ఒకవేళ ఆడు కానీ భువనేశ్వర్ బస్ స్టాప్లో దింపాడు అనుకో, అక్కడి నుంచి లింగరాజ్ టెంపుల్కి ఆటో కానీ బస్సెస్ వెళ్తాయి. అది ఎలాగంటే రోడ్డుకి కనెక్ట్ చేసి ఉంటుంది, ఓకేనా. అది కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి, తప్పదు. లింగరాజ్ టెంపుల్ లోపలికి అక్కడి నుంచి అక్కడికి ఆటో కూడా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక 30-40 తీసుకుంటాడు మనిషికి. అక్కడి నుంచి చాలా చాలా దగ్గర, 1-2 కిలోమీటర్ ఉంటుంది లింగరాజ్ టెంపుల్కి. నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్ బస్ స్టాప్కి 70 రూపాయలు. నెక్స్ట్ టైం వచ్చి లింగరాజ్ బస్ స్టాప్ టు టెంపుల్, అది నడుచుకుని వెళ్ళాలి కదా, అది చెప్పిస్తాను. నాకు 0 అయింది, నాకేం అవ్వలేదు. టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి, అది రిటర్న్ విశాఖపట్నంకి వచ్చేస్తున్నారంటే అలాగే వచ్చేయండి. ఇంకా టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి హ్యాపీగా. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను, 60 తీసుకున్నాడు. ఆటో బుక్ చేసుకున్నాను అక్కడి నుంచి, ఎందుకంటే 2 రకాల రైల్వే స్టేషన్ ఉంటుంది. బ్యాక్లో ఒకటి ఉంటుంది, ఫ్రంట్లో ఉంటుంది. ఆటోకి హ్యాపీగా దాని వెనకాల అలా దింపుతాడు. రెండు ఉంటాయి భువనేశ్వర్ దగ్గర. అది నెక్స్ట్ వీడియో చూపిస్తాం. మళ్ళీ భువనేశ్వర్కి ఉదయగిరి చూపించడం మర్చిపోయాను, అది విజిట్ అవుతాం కదా, అప్పుడు భువనేశ్వర్ క్లియర్ చూపిస్తాను. భువనేశ్వర్ స్టేషన్ అలాగ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ హిట్ వెళ్తే బాగుంటుందని, ఓకేనా. నెక్స్ట్ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం, ఇది రిటర్న్. స్లీపర్ 350 మీద వచ్చాను. ట్రైన్ ఇది డైరెక్ట్ ట్రైన్, ఇది దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేయడం. నెక్స్ట్ ఇప్పుడు నాకు నార్మల్ ఫుడ్కు వచ్చేయమని చూద్దాం. ఒరిస్సాకి ఇది మహాప్రసాద్ గుడి లోపల చెప్పాను వీడియో, అది. ఓకే గైస్, ఇప్పుడు ఒరిస్సా స్పెషల్గా ఏం తినంటే మహాప్రసాద్ చెప్పాను, దాంట్లో అలా చేయాలని. మనం వస్తున్న రిటర్న్ గేట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి, వెళ్ళినప్పుడు అయితే రైట్ తీసుకోవాలి. మీరు మొత్తం దర్శనం అయిపోయాక రిటర్న్ వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకుంటే పెద్ద మార్కెట్ ఉంటుంది, దాంట్లో కూర్చొని ఉంటారు, ఓకేనా.
దా వెళ్తే అయిపోతుంది. నాకు 100 తీసుకున్నాడు. ఆడికి అందరికి అంతే మహాప్రసాదం. రైస్ అవన్నీ ఎడతాడు. అది పూరి వీడియోలో చెప్పాను చూడండి. ఓకేనా. నెక్స్ట్ పక్కలా బాట అది పెరుగుతో పెరిగేస్తాడు, పైన వేపేస్తాడు అనమాట. కోనర్దే తిన్నాను. కోనర్ ఇప్పుడు నీకు ఎంట్రీ మార్కెట్ చూపించాను. మీరు బస్ దిగిన రైట్ సైడ్ కొట్టుంటాయి, స్టార్టింగ్ కొట్టే ఆడు చేశాడు. బాగుంది. ఫుల్ గిన్నెంత ఇచ్చాడు. అది నేను షార్ట్ కింద పెడతాను యూట్యూబ్లో. నెక్స్ట్ టైం నుంచి మీ చిన్న చిన్న ఖర్చులు, వాటర్ 4 బాటిల్, ఏమైనా తిన్న డ్రింక్లు అవన్నీ 100 వేసాను. లంచ్ 300 వేసాను. లంచ్ డిన్నర్ మొత్తం కలిపి ఓవరాల్ ఈ ఎక్స్ట్రాకి వచ్చే నుంచి 48 అయ్యింది. మొత్తం 500 అయింది. సేఫ్గా ఇంకో 1000 పట్టుకోవచ్చు. మొత్తం టోటల్ ఇదంతా టోటల్ కలిపితే 257 అయింది. 2570 అయ్యింది. మొత్తం ఈ 1000 రూపాయలు కలిపి ఇంకొక 500 ఎక్స్ట్రా వేస్తాం. 3000 అయితే కరెక్ట్గా ఒకటి సరిపోద్ది హ్యాపీగా. పూరి, కోనార్క్, లింగరాజ్ టెంపుల్ చూసుకుని వచ్చేవచ్చు. ఇదే గైస్ మొత్తం ట్రావెల్ అయిన బడ్జెట్. చూడండి అలా ఉంచుతాను, కొంచెం స్లో తీసుకెళ్తాను, అంత క్లియర్ కనబడుతుంది. ఓకే.